కంగ్రాట్స్ సుబ్బు ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ట్ అవుట్, ఏం చదివారు? 2016 బీఎస్సీ కంప్యూటర్ సార్. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? చాలా బాగుంది. ఫస్ట్ డే ఆఫ్ సుబ్బుకి ఈరోజు సుబ్బుకి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్గా? టెక్నికల్గా అంటే నార్మల్గా అప్పుడు అప్పుడు కన్ఫ్యూజన్లో ఉండేది, ఎక్కడ ఏది వాడాలి, ఎలా వాడాలి, పాత కరెక్ట్ పాత గైడెన్స్ లేదు. ఇక్కడికి వచ్చాక ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనమాట. సో కంప్లీట్ గైడెన్స్ ఏది ఎలా వాడాలి, హౌ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్. ఓకే, ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? సేపియన్స్ టెక్నాలజీ. ఎంత వచ్చింది ప్యాకేజ్? 18.6 lakhs. ఎక్స్పెక్ట్ చేశారా 4 months ఆఫ్ ట్రైనింగ్లో 18.6 lakhs ప్యాకేజ్ వచ్చింది? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇంత సక్సెస్ అచీవ్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంది? ఫోకస్, కమిట్మెంట్, ట్రైనింగ్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కానుకోవాలి మీరు ఇచ్చే సజెషన్ ఏంది? రండి, ఒక 3 months 4 months టైం స్పెండ్ చేయండి, నేర్చుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా పుట్ చేయండి. మీకు 100% ఆ డౌట్కి సొల్యూషన్ దొరుకుతుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సింగిల్ కాంటాక్ట్ మీకు ఆ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, నార్మల్ ట్రైనింగ్కి బీఆర్ఎన్ ట్రైనింగ్కి మీరు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది? నార్మల్గా అంటే బయట ట్రైనింగ్ ఇస్తారు, వదిలేస్తారు క్లాస్ అయిపోయిన తర్వాత. ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి, కూర్చుంటాం, ప్రాజెక్ట్స్ చేస్తాం. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఇష్యూ వచ్చినా పిన్ చేసినా వెంటనే మనకు రెస్పాన్స్ వస్తుంది, సపోర్ట్ బాగుంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ వన్ పర్టికులర్ సొల్యూషన్, దాన్ని ఎన్ని వేస్లో కంప్లీట్ చేయాలన్నది కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఓకే, జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదని. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? అలా ఏం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయ్యారు, చేశారు, చెప్పారు, విన్నాను. సో లైక్ ఐ టుక్ ఏ స్టెప్, వచ్చాను. కన్ఫ్యూజన్తోనే వచ్చాను. ఫస్ట్ ఇనిషియల్ 15 days 20 days కన్ఫ్యూజన్ ఉంటుంది. డే టు డే ట్రైనింగ్ అనేది వెళ్తుంది. నా వర్క్ చూసి నాకు అర్థమైపోయింది. లైక్ ఐ హ్యావ్ పుట్ మా కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం పెరిగిపోయాయి అనమాట. ఓకే, చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటారు. ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నో? ఇట్స్ ఏ ప్రివిలేజ్ అని అనుకోవాలంతే. ఓకే, నేను ఇక్కడికి రాకముందు కూడా చాలా వీడియోస్ చూసాను. నా ఫ్రెండ్స్ చాలా వీడియోస్ చూసాను నేను. ఇప్పుడు నా వీడియోస్ కూడా నా ఫ్రెండ్స్ చూస్తుంటాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.